జమ్మూ కాశ్మీర్ అమర్నాథ్ ఆలయం. అమర్నాథ్ గుహ భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ఉన్న ఒక హిందూ పుణ్యక్షేత్రం. ఈ గుహ జమ్మూ మరియు కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్ నుండి దాదాపు 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. పహల్గామ్ పట్టణం గుండా చేరుకుంటుంది. ఈ మందిరం హిందూ మతంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. భారతదేశంలోని పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ గుహ చుట్టూ మంచు పర్వతాలు ఉన్నాయి. వేసవిలో యాత్రికుల కోసం తెరిచి ఉండే కొద్ది కాలం మినహా ఈ గుహ సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. లక్షలాది మంది హిందూ భక్తులు గుహ లోపల ఏర్పడిన మంచు సాలగ్మైట్ అయిన సర్వశక్తిమంతుడైన లింగాన్ని చూడటానికి సవాల్తో కూడిన పర్వత భూభాగంపై అమర్నాథ్ గుహకు వార్షిక తీర్థయాత్ర చేస్తారు. 40 మీటర్లు అనగా 130 అడుగులు ఎత్తైన అమర్నాథ్ గుహ లోపల గుహ పైకప్పు నుండి నేలపైకి పడిపోయే నీటి బిందువులు గడ్డకట్టడం వల్ల ఈ లింగం ఏర్పడుతుంది మరియు గుహ నేల నుండి నిలువుగా పెరుగుతుంది. దీనిని హిందువులు శివలింగంగా భావిస్తారు. మహాభారతం మరియు పురాణాల యొక్క పురాతన హిందూ గ్రంథాలలో చెప్పినట్లుగా లింగం శివుడిని సూచిస్తుంది. పురాణాల ప్రకారం అమర్నాథ్ను మొదట కనుగొన్నది భృగు మహర్షి. చాలా కాలం క్రితం కాశ్మీర్ లోయ నీటిలో మునిగిపోయిందని, కశ్యప ముని దానిని వరుస నదులు మరియు వాగుల ద్వారా పారేలా చేశాడని నమ్ముతారు. నీరు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నప్పుడు అమర్నాథ్ను మొదటిగా దర్శనం చేసుకున్న వ్యక్తి భృగుముని. ఆ తర్వాత ప్రజలు ఆ లింగం గురించి విన్నప్పుడు అది భోలేనా భక్తుల నివాసంగా మారింది మరియు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భోలేనాథ్ జలపాతం ద్వారా చేపట్టే తీర్థయాత్రగా మారింది. శివుడు నంది అనే ఎద్దును పహల్గామ్ వద్ద వదిలిపెట్టాడని నమ్ముతారు. చందన్వారి వద్ద అతను చంద్రుడిని తన జుట్టు జటాజూటము నుండి విడిపించాడు. శేష్నాగ్ సరస్సు ఒడ్డున అతను తన పాములను విడిచిపెట్టాడు. మహాగణేష్ పర్వతం వద్ద అతను తన కుమారుడు గణేశుడిని విడిచిపెట్టాడు. పంచర్ణి వద్ద శివుడు పంచభూతాన్ని 5 అంశాలు భూమి, నీరు, గాలి, అగ్ని మరియు ఆకాశం విడిచిపెట్టాడు. భూలోకాన్ని త్యాగం చేయటానికి చిహ్నంగా శివుడు తాండవ నృత్యం చేశాడు. తరువాత చివరకు శివుడు పార్వతితో కలిసి పవిత్ర అమర్నాథ్ గుహలోకి ప్రవేశించాడు. వార్షిక యాత్ర సాధారణంగా జూలై 2న ప్రారంభమై 48 రోజుల తర్వాత ఆగస్టు 18న ముగుస్తుంది. గుహకు వెళ్లే మార్గంలో వివిధ లాభాపేక్ష లేని సంస్థలు పండాల్స్ అని పిలువబడే ఆహార సరఫరా మరియు విశ్రాంతి గుడారాలను ఏర్పాటు చేస్తాయి. ఇవి యాత్రికులకు ఉచితంగా లభిస్తాయి. మందిరం సమీపంలో స్థానికులు నిర్మించే వందలాది గుడారాలను రాత్రి బస కోసం అద్దెకు తీసుకోవచ్చు. బేస్ క్యాంప్ నుండి పంజ్తర్ని గుహ నుండి 6 కిలోమీటర్ల వరకు హెలికాప్టర్ సేవలు ప్రైవేట్ ఆపరేటర్ల నుండి కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.